నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. సత్యదూరమైన మాటలతో వైసీపీ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వ్యక్తుల మధ్య గొడవలను పార్టీకి అంటగడుతున్నారని, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ వైసీపీ అధ్యక్షుడు చావుల కోసం చూస్తున్నాడని విద్యుత్ శాఖ మంత్రి గుత్తిపాటి రవికుమార్ శాసనమండలి సమావేశాల్లో మండిపడ్డారు. బూటకప్పు పరామర్శల పేరుతో జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని, పల్నాడులో కానీ అద్దెంకిలో కానీ రాజకీయ హత్యలు ఎప్పుడైనా జరిగాయా అని మంత్రి ప్రశ్నించారు. రోడ్లపై కత్తులు పట్టుకుని రప్పారప్ప అనే సంస్కృతి టీడీపీది కాదని, ఇలాంటి సంస్కృతి వైసీపీ వాళ్ళకి ఉంటుందన్నారు. వైసీపీకి ఏమీ పని లేదని, ఎవరైనా చనిపోతే వారికి పార్టీ రంగు పూసి రచ్చ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, పల్నాడులో జరిగింది రాజకీయ హత్య అని ఎక్కడా నిర్ధారణ కాలేదని రవికుమార్ గుర్తు చేశారు. ఎక్కడో జరిగిన దానికి వైసీపీ వాళ్ళు టీడీపీ పార్టీకి అంటగడతారని, వెంటనే ఇలాంటివి వైసీపీ వాళ్ళు ఉపసంహరించుకోవాలని మంత్రి రవికుమార్ సభలో తెలిపారు. సభ్యులు అన్ని సత్యదూరమైన మాటలన్నీ చెప్తున్నారు సార్. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా, మీకేం పని లేదు, రెండో పని లేదు, మీకేం పని అంటే ఒకటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి వృత్తి మమ్మల్ని బస్టు పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను చెప్తున్నా సార్, ఒక్క మాట సార్ 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 ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు, కూర్చో ఏమండి. ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్, ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో గాని అద్దంకిలో గాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు, మీ పార్టీ సిద్ధాంతం. కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి. అవన్నీ కూడా నిందలు, అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు. ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మర్డర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంటగచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,10,00,000 విలువ కలిగిన బంగారు కిరీటం చేయించేందుకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ముప్పవరపు సుధీర్ శుక్రవారం కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారపు బిస్కెట్ను మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు సుబ్బారావుకు ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళి, పాలక మండలి సభ్యులు కలిసి దాతల సమక్షంలో అందజేశారు. సింగరకొండ దేవస్థానం చరిత్రలో 1,10,00,000 విలువ చేసే బంగారు కిరీటం సమర్పించేందుకు 600 గ్రాముల బంగారం ఇవ్వడం ఇదే ప్రథమమని ఈవో తిమ్మనాయుడు తెలిపారు. వనాటైన వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్లాబ్ అప్గ్రేడ్ చేసిన జీతాలు చేతికి అందడంతో శుక్రవారం అద్దెంకిలో 108 సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ భవ్య పాంప్లెట్లు చేతిలో పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ ఏపీ 108 అంబులెన్స్ సర్వీసుల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈఎంటీ మరియు పైలట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2,000 జీతం పెంచారని, 5-10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి కూడా పెరిగిన 2,000 జీతంతో కలిపి ఇచ్చారని హరిబాబు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు 108 ఉద్యోగుల సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారని, విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి భవ్య కంపెనీకి మంచి పేరు తీసుకుని వస్తారన్నారు. నమస్తే అండి, నా పేరు హరిబాబు, 108 ఎంప్లాయీస్ బాపట్ల జిల్లా కార్యదర్శిని, అట్లాగే రాష్ట్ర ఆఫీస్ బేరర్ని కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 108 సిబ్బంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే భవ్య హెల్త్ మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కారణం ఏమిటంటే మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న 3,700 మంది ఎంప్లాయీస్కి 2,000 వేతనాలు పెంచారు. అదేవిధంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్లాబ్ అప్గ్రేడ్, ఆటో అప్గ్రేడ్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వాళ్ళకి అదనంగా 5,000 వేతనం వస్తుంది. అట్లాగే ప్రభుత్వ నియామకాల్లో 108 సిబ్బందికి వెయిటేజ్ కూడా కల్పించారు.
దృష్టికి తీసుకొచ్చి స్పష్టంగా అమలయ్యే విధంగా దాన్ని రూపొందించారు. ప్రస్తుతం అంబులెన్స్లన్నీ గోల్డెన్ అవర్ విధానంలోనే పనిచేస్తున్నాయి. 108 ఎంప్లాయీస్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ థ్యాంక్ యూ భవ్య హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అద్దంకికి రైల్వే లైన్ కావాలని కోరుతూ రైల్వే సాధనా సమితి పిలుపు మేరకు శుక్రవారం అద్దంకిలో ఉన్న మసీదులలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రైల్వే లైన్ కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ అద్దంకికి రైల్వే లైన్ కావాలనే నినాదంతో అద్దంకిలో ఉన్న 4 ప్రధాన మసీదుల్లో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారని, పిడుగురాళ్ల నుంచి అద్దంకి మీదుగా ఒంగోలుకు రైల్వే లైన్ కావాలన్నారు. మంత్రి రవికుమార్ ముఖ్యమంత్రి రైల్వే మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రైల్వే లైన్ మంజూరు చేయించాలన్నారు. రైల్వే లైన్ కోసం ఓం ఏపీ రైల్వే సాధన సమితి వారు శుక్రవారం మంత్రి రవికుమార్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అద్దంకికి రైల్వే లైన్ ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం అమరావతి శివాలయంలో రైల్వే లైన్ కావాలని ప్రత్యేక పూజలు చేయించారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి 4 ప్రధాన మసీదుల్లో అద్దంకికి రైల్వే స్టేషన్ కావాలి అనేటటువంటి ఒక నినాదంతో అందరూ కూడాను మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన అద్దంకికి ఒక వరల్డ్ క్లాస్ బెస్ట్ ఒక రైల్వే స్టేషన్ అనే దాన్ని నిర్మించాలని చెప్పి మా ముస్లిం సమాజం అందరం కూడాను అన్ని మసీదుల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్ని మసీదుల్లో కూడాను చేపట్టేటువంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఒంగోలు నుండి పిడుగురాళ్లకు వయా అద్దంకి ఒక రైల్వే లైన్ని నిర్మించి ఒక బెస్ట్ రైల్వే స్టేషన్ని మన అద్దంకి నిర్మించవలసిందిగా కోరుచున్నాం. వీఆర్ ద పీపుల్ ఆఫ్ అద్దంకి ఇంక్లూడింగ్ us, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హానరబుల్ ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అండ్ ఆల్సో Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu, and also we request to Railway Minister Vaishnav garu, Ashwini Vaishnav garu, and also we request the Prime Minister of India Narendra Modi garu to develop, please support us to develop the Addanki as a world class city. కేంద్ర ప్రభుత్వానికి అద్దంకి పట్టణ ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేయనదేమనగా, మాకు ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ లేనందువలన వ్యాపారస్తులు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మరి మా అద్దంకి ప్రజల యొక్క అభ్యర్థనను మన్నించి ప్రతి ఒక్క సోదరులు కూడా మసీదుల నుంచి కానీ చర్చిల నుంచి కానీ మరి గుడుల నుంచి కానీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఏకగ్రీవంగా. మాకు సౌకర్యార్థం వ్యాపారస్తులకు నిమిత్తం కానీ మరి ప్రయాణికులకు కానీ సౌకర్యం లేదు. మేము రైలు ఎక్కాలంటే విజయవాడ కానీ చీరాల కానీ ఒంగోలు కానీ దూరంగా పోయి రైలు ఎక్కాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి మాకు రైలు సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడు. ఓం ఏపీ కమిటీ సభ్యులు ఈరోజు అద్దంకికి రైలు కావాలని మన అమరావతిలోని శ్రీ శివాలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేయించడం జరిగింది. ఓం ఏపీ నూతన రైల్వే లైన్ సాధన కోసం ఆ పరమశివుడు ఆశీస్సులు కావాలని ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయించడం జరిగింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఓం నమః శివాయ. ఓం ఏపీ. ఓం ఏపీ. ఓం నమ శివాయ. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో జరిగింది. ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళి సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు చేశారు. లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు వాసవి క్లబ్, భజన మండలి సభ్యులు పాల్గొని 3 నెలలకు గాను హుండీ ఆదాయం 30,41,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు తెలిపారు. నగదంతా బ్యాంకులో డిపాజిట్ చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ మురళి ఏఎస్ఎన్తో మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో 11, 12 తేదీల్లో షాపులు వేలంపాటలు జరిగాయని, నేడు హుండీలను తెరిచి లెక్కింపు చేస్తున్నారని, స్వామివారి దయ వలన అన్ని విధాలుగా ఆలయానికి ఆదాయం మరింతగా రావాలన్నారు. అభివృద్ధి పనులు కూడా త్వరలో చేయిస్తారని మురళి చెప్పారు. సింగరకొండలో జరిగే కార్యక్రమాలు ఈవో మరియు పాలక మండలి సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సింగరకొండ ప్రసన్నాంజనేయ దేవస్థానంలో మొన్న వేలంపాట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడు కానీ విధంగా చాలా దేవస్థానానికి మంచి ఆదాయం వచ్చింది. స్వామివారి కృప అందరికీ ఉండబట్టి అందరూ ముందుకు వచ్చి ఈరోజు హుండీ లెక్కింపు కూడా స్టార్ట్ చేశాము. ఈరోజు కూడా హుండీ లెక్కింపుకి చాలామంది భక్తులు ఇచ్చేసి దేవస్థానం వద్ద లెక్కింపు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అనుగ్రహం బాగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చేస్తా ఎంతో ముందుకు పోతామని చెప్పి ఆ స్వామివారి కృపతోటి చేయాలని అనుకుంటున్నాము. ఆ స్వామి సంకల్పం ఉంటే ఏదైనా చేస్తామని కృపతో మేము సేవలోనే ఎక్కువ టైం ఉండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు చూసుకుంటూ ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం అద్దంకి కోర్టులోని బార్ రూమ్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు పరిధిలో మొత్తం 68 మంది ఓటర్లు ఉండగా 66 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల అధికారిగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు వ్యవహరించారు. వీటి ఫలితాలు త్వరలో తెలియనున్నాయి.
పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం పాత శివాలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. 15వ తేదీన పరమ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు వివిధ పండ్ల రసాలు, ఆవు పాలతో ఏకాదశి రుద్రాభిషేకము, 8 గంటలకు శివపార్వతుల ఊరేగింపు, 11 గంటలకు లోక కళ్యాణార్థం శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగుతుంది. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అర్ధరాత్రి 12:30 లింగోద్భవ కాలంలో విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని అర్చకులు సాయినాథ్ తెలిపారు. 16వ తేదీన సోమవారం రథోత్సవం కార్యక్రమం ఉన్నందున భక్తులు దాతల సహాయ సహకారాలతో రథానికి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయిస్తున్నారు. రథోత్సవం కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా తరలి రావాలని అర్చకులు పిలుపునిచ్చారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదా శివోం. ఓం నమః శివాయ. 15/2/2026 ఆదివారం మన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 26వ వార్షిక మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. మరి ఈ మహాశివరాత్రి మహోత్సవం నాడు ఆదివారం ఉదయం 6 గంటలకి గణపతి పూజ, తదుపరి 6:30 తర్వాత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం పంచామృతాలతో మరియు వివిధ పరళరసాలతో జరుగును. దాని తర్వాత 8 గంటలకి శివపార్వతుల్ని ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా కళ్యాణ మహోత్సవానికి తీసుకొని వస్తారు. తరువాత 11:30 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. దాని తర్వాత రాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రవారాభిషేకం జరుగుతూ ఉన్నది. మరి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు పాలు పంచుకొని ఆ స్వామివారిని దర్శించి, స్వామివారిని జపించి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి దివ్య కృపకు పాత్రులు కాగలరని కోర్చు ఇట్లు గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి భక్తజన బృందం. మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి దిగ్విజయంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకొని రథోత్సవాన్ని దిగ్విజయం చేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. కట్టుకుంటాం మనం లాగి అది ఇటు ఎక్కడ చూసాడా ఈ ప్రాంతాల్లో వేస్తే సార్ కింద కట్టుకున్నాడు అది పై స్టెప్ అది అద్దెంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో పేకాట ఆడుతున్నారని సిఐ సుబ్బరాజుకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో వెళ్లి రైడింగ్ చేసి పేకాడుతున్న 6 మందిని అదుపులోనికి తీసుకుని 4,190 రూపాయలు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే అద్దెంకి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం త్రాగి వాహనాలు నడుపుతున్న 3 శుక్రవారం సిఐ సుబ్బరాజు కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున జడ్జి అఖిల అపరాధ రుసుము విధించారు.
అద్దెంకిలోని బొమ్మనంపాడు లేఅవుట్లో ఇంటి నిర్మాణాలను శుక్రవారం అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర, గృహ నిర్మాణ శాఖ అధికారి దుర్గా రమేష్ కలిసి పరిశీలించారు. లేఅవుట్లలో ప్రస్తుతం ఎంతమంది ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు, ఏ దశలో ఉన్నాయో గృహ నిర్మాణ శాఖ ఏఈ కిరణ్ కమిషనర్కు వివరించారు. ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయించాలని ఆదేశించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.